ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్యం అండ్ కుటుంబ సంక్షేమ డైరెక్టర్ ప్రజలకు కోవిడ్ ఆరోగ్య శాఖ సూచన. ఆరోగ్య అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలి. ప్రార్థనా సమావేశం, సామాజిక సమావేశాలు, పార్టీలు, కార్యక్రమాలు వంటి అన్ని సామూహిక సమావేశాలను ఆపండి. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, విమానాశ్రయాలు అన్నీ కోవిడ్-19 తగిన ప్రవర్తనలను అనుసరించాలి. వృద్ధులు, 60 ఏళ్లు పైబడిన వారు మరియు గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా ఇంటి లోపలే ఉండాలని సూచించారు. మంచి పరిశుభ్రత పాటించండి. క్రమం తప్పకుండా చేతులు కడుక్కోండి. దగ్గు మరియు తుమ్ములు వచ్చినప్పుడు ముఖాన్ని మూసుకోవాల్సిందిగా, అలాగే వేరే వాళ్ళని తాకకుండా ఉండండి. అధిక ప్రమాదకర ప్రాంతాలలో మాస్కులు ధరించండి. మీరు రద్దీగా ఉండే లేదా సరిగా వెంటిలేషన్ లేని ప్రదేశంలో ఉంటే మాస్క్ ధరించడం వల్ల వైరస్ వ్యాప్తిని తగ్గించవచ్చు. మీకు లక్షణాలు ఉంటే పరీక్షలు చేయించుకోండి. కోవిడ్-19 కేసులను ముందుగానే గుర్తించడంలో మరియు వేరు చేయడంలో పరీక్ష ఒక కీలకమైన సాధనంగా మిగిలిపోయింది. కోవిడ్ ప్రభావిత దేశాలకు ప్రయాణించిన వ్యక్తి పరీక్షలు చేయించుకోవాలి. సాధారణ లక్షణాలు వ్యక్తిని బట్టి మారుతూ ఉంటాయి. తేలికపాటి నుండి మితమైన లక్షణాలు: జ్వరం లేదా చలి, దగ్గు, అలసట, గొంతు నొప్పి, రుచి లేదా వాసన కోల్పోవడం, తలనొప్పి, కండరాలు లేదా శరీర నొప్పులు, ముక్కు కారడం లేదా ముక్కు దిబ్బడ, వికారం, వాంతులు లేదా విరోచనాలు. పైన పేర్కొన్న లక్షణాలు గమనించినట్లయితే నిర్ధారణ మరియు చికిత్స కోసం సమీపంలోని ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించండి. మీరు అనారోగ్యంతో ఉంటే ఇంట్లోనే ఉండండి. మీకు అనారోగ్యంగా అనిపిస్తే ఇంట్లో విశ్రాంతి తీసుకోవడం ద్వారా మరియు ఇతరులతో సంబంధాలు పెట్టుకోకుండా ఉండడం ద్వారా ఇతరులను రక్షించండి. గమనిక: ఆరోగ్య శాఖ అన్ని పరీక్షా సౌకర్యాలతో కూడిన 24x7 ల్యాబ్లలో మాస్కు, PPE కిట్టు, ట్రిపుల్ లేయర్ మాస్కులను తగినంత పరిమాణంలో ఉంచుకోవాలి. ఇట్లు ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ డైరెక్టర్. థ్యాంక్ యూ. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే మనందరి భాగ్యం.